వెంకటరెడ్డి గారు అరెస్ట్ వెనకాతల ఉన్న అంశాలు ఏంటి? సార్ ఏముంది సార్, వెంకటరెడ్డి గారు ఈ కూటమి ప్రభుత్వాన్ని నిరంతరం చీల్చి చెండాడుతున్నాడు. మీ 90 టీవీలోకి కూడా వచ్చి డిస్కషన్స్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి అవినీతిని ఎండగడుగుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపిస్తున్నాడు. తద్వారా ఆయన్ని ఏ విధంగా కొంచెం మ్యూట్ చేయాలా, ఏ విధంగా ఆయన ఇబ్బందులు పెట్టాలి, ఏ విధంగా ఆయన భయభ్రాంతులకు గురి చేయాలి, తద్వారా ఈ కూటమి ప్రభుత్వం పైన ఎవరైనా ప్రజాస్వామ్యయుతంగా ఏదైనా 4 మాటలు మాట్లాడితే వారిని అణిచివేయాలి అనేటువంటి ఒక నియంతపూరితమైనటువంటి ధోరణి. ఈ ధోరణిలోనే నాగార్జున యాదవ్ పైన 9 కేసులు పెట్టారు. పాపం ఈసారి వెంకటరెడ్డి వంతు వచ్చింది కాబట్టి నాకు తెలిసి వెంకటరెడ్డి పైన ఇది 3వ కేసు అనుకుంటా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. సో మా అధికార ప్రజలందరి మీద ఈ కేసులు పెట్టారు. బట్ ఇందులో చంద్రబాబు నాయుడు గారు కానీ, అనాపరాజిక్ సనాతని హిందూ పవన్ కళ్యాణ్ గారు కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, కేసులు పెట్టినంత కొద్దీ మాకు ఇంకొంత పార్టీకి బలంగా భద్రంగా పనిచేయాలనేటువంటి ఈ పరిస్థితులు మాకు వస్తాయి. అంతేగాని ఈ రోజు ఇలాంటి చిన్న చిన్న కేసులకు ఏం భయపడేది లేదు. 1267 మంది మీద కేసులు పెట్టారు. దీంతో 1268 మంది కేసులు అవుతుంది. కాదు నాగార్జున, మీ మీద కూడా 9 కేసులు ఉన్నాయా? మీకు నోటీసులు రావడం, అరెస్టు అవి ఉన్నాయా? 9 ఫస్ట్ అరెస్ట్ నాదే. జూన్ 4 వచ్చింది. జూన్ 5 నా పైన దాడి చేశారు. నాకు తెలిసి జూలై 14వ తేదీ నేను కుప్పం పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత పవన్ కళ్యాణ్ మీద వ్యాఖ్యలు చేశారని ఎవరికో ఇబ్బందులు గురైనాయి అంట, వాళ్ళకి కేసులు పెట్టారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వెళ్ళానని అక్కడ ట్రాఫిక్ విఘాతం కానీ ఇట్లా కేసులు పెట్టారు. పిడుగురాల మెడికల్ కాలేజీకి వెళ్ళామని అక్కడ కేసులు పెట్టారు. ఇది ఏదైనా కేసే, ఏముంటుంది అందులో? కాబట్టి మీకు అరెస్ట్ భయం ఉంది? ఏముంది సార్, ఆల్రెడీ చేశారు కదా ఒకసారి అరెస్టు. కాదు, మిగతా ఇంకా ఉన్నాయా పెండింగ్ కేసులు? పెండింగ్ కేసులు ఏమి సార్, నా ఏజ్ 30 ఇయర్స్ లో నా మీద ఒక కేసు లేదు. ఈ 18 months లో 2 నెలలకు ఒకటి కింద 9 కేసులు పెట్టారు. రొటీన్ ప్రాసెస్ కదా, అరెస్ట్ భయం ఏముంది? ఇది అరెస్ట్ కు భయం పడతారా ఇది? సో మీ ఇంకా ఎవరెవరి మీద కేసులుండి అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది మీ లెక్కల్లోని? సార్ నేను చెప్తానండి సార్, నాగార్జున యాదవ్ ని భయపెట్టి అరెస్ట్ చేస్తే నాగార్జున యాదవ్ నోరు మూసుకుంటాడేమో, కానీ ఇటువంటి నాగార్జున యాదవ్లు 1 కోటి మంది పుడతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. వెంకటరెడ్డిని అరెస్ట్ చేస్తే వెంకటరెడ్డి భయపడి ఆగిపోతే అలాంటి వెంకటరెడ్లు 100 మంది 1000 మంది పుడతారు. సో ఈ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకి ప్రభుత్వాలు భయపడి అరెస్టులు చేసుకుంటూ పోతే ఇక ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు.